విద్యా సంస్థలు 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ పరీక్షలపై అవగాహన కల్పించారు. ఆశ్రమటలోని తిరుమల డే స్కాలర్ క్యాంపస్ లో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన వచ్చింది. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తిరుమల విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి. అకాడమిక్స్లోనూ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ ప్రతి ఏటా విజయ దుందుబి మోగిస్తూనే ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో 10వ తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆసిల్మెటలోని తిరుమల డే క్యాంపస్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు తిరుమల విద్యా సంస్థల అధినేత నున్నా తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 10th పూర్తయిన తరువాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎలాంటి ప్రణాళికతో చదవాలి, జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. రెసిడెంట్ డైరెక్టర్ ఎం సత్యనారాయణ కూడా పలు అంశాలపై అవేర్నెస్ కల్పించారు. కానీ ఆ మార్కుల మీద బేస్ చేసుకునే డైరెక్ట్గా ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉండదండి. మిగతా వాటిలాగా మనం ఏంటంటే పిల్లల మార్కులు చూసిన తర్వాత ప్రతి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. మనం ఆఫర్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే ఎంపీసీ అయితేనేమో జేఈ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఒకటి, జేఈ మెయిన్స్ ప్రోగ్రామ్ ఒకటి, అదేవిధంగా బైపీసీకి అయితేనేమో నీట్ ప్రోగ్రామ్ ఒకటి. మీరందరూ కూడా ఏదో ఒక అవగాహన వచ్చింటారు. ఏది మన బాబుని కానీ పాపని కానీ ఎంపీసీ చేరుద్దామా లేదా బైపీసీ చేరుద్దామా. ఇప్పుడు దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసేంత టైం కూడా లేదు. పిల్లల్ని ఎప్పుడైతే మీరు ఆ మార్కులు వచ్చిన తర్వాత ఇంటరాక్షన్ కోసం తీసుకొస్తారో అప్పుడు మంచి అవగాహన అనేది మేము డెఫినెట్గా క్రియేట్ చేయగలుగుతాం. తిరుమల విద్యా సంస్థలు జేఈఈ నీట్ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతి ఏటా అద్భుతమైన విజయాలు నమోదు చేస్తున్నాయని చైర్మన్ నున్నా తిరుమలరావు అన్నారు. 260 ఎంబీబీఎస్ సీట్లు, 927 ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ సీట్లను ఈ ఏడాది తమ విద్యార్థులు సాధించారని తెలిపారు. విశాఖ నుండి 37 ఎంబీబీఎస్ సీట్లు, 176 ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ సీట్లను సాధించారని చెప్పారు. విశాఖలో ప్రారంభించిన 7 ఏళ్లలోనే అద్భుత విజయాలు నమోదు చేశామని అన్నారు. విద్యార్థులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు అట్రాక్ట్ కానియకుండా వారిని సరైన ప్రణాళికతో చదివిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పారు. అసిల్మెట్ట తిరుమల క్యాంపస్లో జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు అలాగే తల్లిదండ్రులకి అవగాహన సదస్సు అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి సుమారుగా 1200 మంది తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా రావడం జరిగింది. చాలా సంతోషకరం అండి. ఈ సంవత్సరం తిరుమల విద్యా సంస్థలు సుమారుగా 260 ఎంబీబీఎస్ సీట్లు అలాగే 927 ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ సీట్లు సాధించడం జరిగింది. ప్రత్యేకంగా విశాఖపట్నం గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే 88 ఐఐటి సీట్లు, ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ కలిపి సుమారుగా 176 సీట్లు అవి సాధించడం జరిగింది. అలాగే 37 ఎంబీబీఎస్ సీట్లు కూడా సాధించడం జరిగింది. సో స్థాపించినటువంటి 7 సంవత్సరాల్లోనే ఇంతమంది విద్యార్థులను మేము ఐఐటికి, ఎన్ఐటికి విశాఖపట్నం నుంచి పంపించడానికి చాలా సంతోషిస్తున్నాము. సో సుమారుగా 42,000 మంది విద్యార్థులు ఈ తిరుమల విద్యా సంస్థల్లో చదువుతున్నారు. ఈ 42,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులను కూడా హ్యాపీగా ఉంచడానికి అలాగే ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మేము నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం తిరుమల సైడ్ నుంచి. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఈ జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్ పరీక్షల గురించి అలాగే నీట్ పరీక్షల గురించి తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా అవి ఎంత టఫ్గా ఉంటాయి, దాని నిమిత్తం పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, తల్లిదండ్రులు ఏ విధంగా కోఆపరేట్ చేయాలి, ఆ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పడమే కాకుండా ఇవాళ ఈ మోడర్న్ ఏజ్లో, ఈ టెక్ ఏజ్లో ఈ పిల్లలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి లోనవ్వడం వల్ల వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు, అలాగే ఇంటర్నెట్ని వాళ్ళు బ్రౌజ్ చేసి అవసరమైనటువంటి విషయాలతో పాటు అనవసరమైనటువంటి విషయాలు కూడా వాళ్ళు బుర్రకెక్కించుకుని ఫ్రీక్వెంట్గా డిస్ట్రాక్ట్ అయిపోవడం, అలాగే ఫ్రస్ట్రేషన్కి గురి అవ్వడం,
తర్వాత ఇంట్లో ఈ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సరైనటువంటి రిలేషన్స్ని వాళ్ళు మెయింటైన్ చేయకపోవడం, అలాగే మంచిగా నిద్రపోకపోవడం, వీటన్నిటికీ అలాగే షార్ట్ సైట్ తొందరగా పిల్లలకు వచ్చేయడం, అలాగే అకాడమిక్ పర్ఫార్మెన్స్ పడిపోవడం, వీటన్నిటికీ కారణాలు స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం. ఆ స్క్రీన్ టైంని తగ్గించడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి, అలాగే మోరల్ వాల్యూస్ని, ఎథికల్ వాల్యూస్ని పిల్లల్లో ఇన్కల్కేట్ చేయడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి, తల్లిదండ్రులు ఎక్కువ టైము పిల్లలతో స్పెండ్ చేయాలనేటువంటి అవసరాన్ని ఇవన్నీ కూడా మనం తల్లిదండ్రులకి తెలియచేయడం జరిగింది. విద్యార్థులు తమ విద్యా సంవత్సరంలో ఎలా చదవాలి, తల్లిదండ్రుల సహకారం ఎలా ఉండాలి, తిరుమల ప్రణాళిక ఎలా ఉంటుందనే అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. 1200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసిల్మెట్ట క్యాంపస్ ప్రిన్సిపాల్ బాలనారాయణ, రాజుల తాల్వాస క్యాంపస్ ప్రిన్సిపాల్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.